హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాత్యా కిచెన్. ఈ రోజు మనం కట్టు పొంగలి చేసుకుందాం. ముందుగా బియ్యం, పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి. ఒకటికి 3 గ్లాసులు నీళ్లు వేసుకొని పెట్టుకోవాలి. వెలిగించి 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్ తీసిన తర్వాత అన్నం ఇట్లా ఉంటుంది. వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. గ్లాస్లో నీళ్లు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కరగించుకోవాలి. నెయ్యి అన్నది వేడైన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం మిరియాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉడకబెట్టుకున్న పెసరి పప్పు అన్నంలో కరగబెట్టుకున్న సాల్ట్ నీళ్లు పోసుకోవాలి. దీనివల్ల మెత్తగా మృదువుగా వస్తుంది. వేయించిన తాలింపుని పొంగల్లో వేసుకుందాం. తాలింపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నీళ్లు అన్నది కొంచెం ఎక్కువ వేసుకుంటే పొంగల్ అన్నది గట్టి పడకుండా చాలా మృదువుగా, అందంగా, ఎంతో కమ్మగా, రుచిగా ఉండే పొంగల్ ఇంట్లోనే రెడీ చేసుకోండి. హోటల్ స్టైల్ పొంగల్ ఇంట్లోనే రెడీ.